ఈరోజు నల్గొండలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లా యంత్రాంగం చాలా హడావుడిగా అత్యవసర సమావేశం అని చెప్పి ఏర్పాటు చేస్తే నిజమే కావచ్చు, ప్రభుత్వం రాబోయే కరువు పరిస్థితి పైన తీవ్రంగా చర్చ చేస్తుందేమో, ఏమన్నా ప్రణాళిక తయారు చేసుకొని వచ్చిందేమో, కరువు పరిస్థితుల నుంచి జిల్లా ప్రజలకి జిల్లా రైతాంగానికి ఏమన్నా కాస్త ఊరట లభించే మాటలు చెప్తారేమో, ఏమన్నా ప్రణాళికలు ఉంటాయేమో అని అనుకున్నాం. కానీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనిపించలేదు. కరువు పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సోయి ఉన్నట్టు కూడా కనపడలేదు. ఒక మామూలు సాధారణమైన పరిస్థితుల్లో ఉండే రివ్యూ కంటే కూడా అధ్వానంగా ఉంది జిల్లా సమీక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనుభవ రాహిత్యమే కాదు, బాధ్యత రాహిత్యంగా కూడా ఉంది అనే విషయం నాకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇంకొక 10-15 రోజుల్లో నల్గొండ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అంతటా కూడా కరువుతోనొచ్చే అసలు రూపం ఏందో, కరువు యొక్క అసలు రూపం ఏందో చూస్తారు ప్రజలు. ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. ఒక పంట నష్టపోతాం అనేది ప్రజలకు అర్థమవుతుంది, రైతులకు. ప్రభుత్వం పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఇవాళ సమీక్షలు పెట్టి ప్రజెంటేషన్లు ఇచ్చి ఒక ఆయన ఇంకోటి గుంతలు నవ్వుతారంటాడు, ఇంకొక ఆయన ఇంకోటి చేస్తా అంటున్నాడు, ఇంకొక ఆయన ఇంకోటి చేస్తా అంటున్నాడు. ఎందుకో పూర్వకాలంలో ఒక సామెత పుట్టింది, మరి ఇటువంటి ప్రభుత్వాన్ని చూసినో ఇటువంటి మంత్రులను చూసినో కానీ, దూపైన తర్వాత దప్పికైన తర్వాత బావి దవ్వుకోవడం అనేది ఒక తెలివి తక్కువ పని అనే మాట. ఈ ప్రభుత్వానికి ఇంకా ఆ జ్ఞానం కూడా రాలేదు. వాస్తవానికి కళ్ళ ముందు పోతున్న నీళ్లను ఆపుకునే తెలివి లేదు, సోయి లేదు, చెప్పితే నేర్చుకునే విజ్ఞత కూడా లేదు ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే మీరు గతంలో చూసారు, 2015లో కూడా మేము ప్రభుత్వంలో రాగానే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో రాగానే మొదటి సంవత్సరం కరువే మనకు ఎదురైంది. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డా, కొత్త ప్రభుత్వంగా ఏర్పడ్డా, ఆనాడు కరువు పరిస్థితుల్ని ఎట్లా డీల్ చేయాలనో, దాన్ని ఎట్లా కట్టుకొని ప్రజలకు ఉపశమనం ఇవ్వాలని ఇచ్చినాం. వాస్తవానికి సాగర్ నుండి నీళ్లు తీసి ఆ పరిస్థితులను చూసి వెంటనే చెరువులు నింపినాం. ఖమ్మం మంచినీళ్ళు తీసుకుపోయే పేరు మీద మీ అందరి సాక్షిగా చెరువులు నింపినాం. ప్రతి 15-20 రోజులకు ఒకసారి నీళ్లు తీసి రైతులకు కూడా పరోక్షంగా ఆరుతడి పంటలు పండించుకోవడానికి, వేరుకు ఇతర పంటలని చెప్పినా మళ్ళీ వరినే ఆరుతడి పంటగా పండించుకోవడానికి రైతాంగానికి అవకాశం ఇచ్చినాం. అద్భుతమైన పంటలు పండించండి. నాగార్జున సాగర్ చరిత్రలోనే మొదటిసారిగా అత్యంత ఎక్కువ దిగుబడి తీశారు ఎకరానికి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎంత సోయి లేకుండా ఉంది అంటే, కేసీఆర్ గారు తయారు చేసి ఇచ్చిన మిషన్ భగీరథను వాడుకోవడం రావడం లేదు. మిషన్ భగీరథతోని ప్రతిరోజు ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినాం. ఈ జిల్లాలో ప్రతి ఇంచు ప్రతి ఇల్లు, ప్రతి గడప, ప్రతి గుడిసెకు నీళ్ళు ఇచ్చినాం. కానీ ఇప్పటికీ పట్టణాలలోనే నీటి ఎద్దడి వచ్చే పరిస్థితి వచ్చేసింది. అప్పటికే నల్గొండ, సూర్యాపేట లాంటి పట్టణాలు కూడా మళ్ళీ నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.
ఏం జరిగింది? మేము వరుసగా 5 ఏళ్ళు నీళ్ళు ఇచ్చినాం కదా ఇంటింటికి, ఒక్కరోజు కూడా నాకబెట్టకుండా. ఎందుకు ఉన్న వ్యవస్థల్ని వాడుకోవడం చేత కావట్లేదు? కారణం ఏంది? నిజమే, ప్రజలకు కొంచెం గందరగోళంగా ఉంటుంది. అరే నిజం ఇచ్చిపోయిన వాటిని ఎందుకు వాడరు వీళ్ళు? ఎక్కడ ఉంది తప్పు? ఉన్నది కిట్కు. విద్యుత్ విషయంలో మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ నల్గొండలో ఉన్న మీరు ప్రతి కెమెరామెన్, ప్రతి రిపోర్టర్ కూడా మీరు అనుభవిస్తున్నారు. రోజుకు 12 గంటలు కూడా చక్కగా రావడం లేదు. ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. నల్గొండ పట్టణం పరిస్థితి ఇట్లా ఉంటే ఇక జిల్లాలో గ్రామాల పరిస్థితి ఏంది? మిగతా రైతుల పరిస్థితి ఏంది? ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు మనం. మళ్ళీ 2014 ముందు పరిస్థితులు ఏమున్నాయో మళ్ళీ అదే పరిస్థితుల్ని పునరావృతం చేస్తున్నారు వెళ్ళి వాళ్ళు. అదే చంద్రబాబు వారసులు, అదే కిరణ్ కుమార్ రెడ్డి వారసులు ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మళ్ళీ అదే పద్ధతుల్లో ఇంకుడు గుంతలు దొంగతాం కరువు వచ్చిన తర్వాత. ఈ సంవత్సరం కూడా మీకు గుర్తుండాలి, నాగార్జున సాగర్ నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నీళ్ళ దోపిడీ చేసి తీసుకుపోతుంది. ఇవి మన వాటా, తెలంగాణ వాటా. మనం ఇప్పుడు వాడుకోకపోయినా ఇవి రేపటి భవిష్యత్తుకు అవసరం. రేపు కరువు పరిస్థితులు వస్తే ఇబ్బంది అవుతుంది, వాళ్ళని అనుమతించవద్దు అని చెప్పి మేము డిమాండ్ చేసినాం ప్రతిపక్షంగా. అయినా ఈ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు 50 పైగా టీఎంసీలు తీసుకుపోయిండు అక్రమంగా మనవి తెలంగాణవి కృష్ణా పైన. అయినా ఈ ప్రభుత్వానికి సోయి లేదు, చీమ కుట్టినట్టు లేదు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి అదే మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నారు. రేపు తప్పకుండా నల్గొండ జిల్లాకు, హైదరాబాద్కు కూడా మంచినీటి ఎద్దడొచ్చే ప్రమాదం ఉంది వీళ్ళు చేసే దుర్మార్గాల వల్ల. వీళ్ళ పట్టింపులు ఎంతనం, వీళ్ళ సోయిలు ఎంతనం. జిల్లాలో రైతాంగాన్ని ఇప్పుడు విజ్ఞప్తి చేస్తారట, ఏమని? ఆర్తాడు పంటలు వేసుకోండి. దాదాపు మేం రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చే నాటికి, తెలంగాణ వచ్చే నాటికి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాటికి 7-8 లక్షలున్న సాగును, పంట సాగు విస్తీర్ణాన్ని 24 లక్షలకు చేసినాం ఈ జిల్లాలో. 24 లక్షల ఎకరాలు. దాదాపు 11 లక్షలు వరి పండించిండ్రు. మిగతా అన్ని కూడా ఆర్తాడు పంటలు పండించారు, ఇతర పంటలు పత్తితో సహా మిగతా అన్ని. ఇప్పటి వరకు వరి నాట్లు మొత్తం ఉమ్మడి జిల్లాలో కలిపి 1,00,000 ఎకరాలు కూడా పెట్టలేదు. అసలు ఇంతకుముందు మెట్ట పంటలు సాగు చేసిన 12 లక్షలకే దిక్కులేదు. ఈ 12 లక్షలు, ఈ 11 లక్షల ఎకరాలలో కూడా ఇప్పుడు మేము ఆపరాలు వేసుకోమని చెప్తాం, కందులు ఏమని చెప్తాం, పెసర్లు ఏమని చెప్తాం, మినుములు ఏమని చెప్తాం, ఆముదం ఏమని చెప్తాం. తెలివి ఉందా ఏమన్నా? మంత్రులకు సోయి లేదు, ఒక్కడికి వ్యవసాయం రాదు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు పెసర్లు వేస్తుందా? ఇప్పుడు పెసర్లు వేస్తే పూత పూస్తుందా? వ్యవసాయానికి కార్తెలకు సంబంధం ఉంటుందన్న సోయి ఎవరికైనా ఉందా? సమావేశాలు పెట్టి ఏం అజ్ఞానం ప్రదర్శిస్తున్నారు? మీ అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడం కొరకు జిల్లా రివ్యూలు. ఎప్పుడు చేయాలి ఈ పని? సూపర్ ఎల్నినో రాబోతుంది అని చెప్పి సంవత్సర కాలంగా పత్రికలు పోషిస్తున్నాయి, అన్ని పర్యావరణ సంస్థలు చెప్తున్నాయి, వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్రంలో, దేశంలో కాదు ప్రపంచం అంతటి నుంచి కూడా మనకు హెచ్చరికలు వస్తున్నాయి. గతంలో కాకుండా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత వాళ్ళు చెప్పిన పద్ధతుల్లోనే ఈ రోజు ఈ టైం వర్షం పడుతుంది అంటే పడుతుంది, లేదంటే లేదు. సూపర్ ఎల్నినో ప్రభావం ఉంది, కరువు రాబోతుంది అని చెప్పింది. ఒక్కరోజు కూడా ఇప్పటి వరకు
రాబోయే కరువుకు వ్యతిరేకంగా దాన్ని నుంచి మనం రక్షించుకోవడం కొరకు, ప్రజల్ని బయటపడేసుకోవడం కొరకు ఏం చేయాలన్న దానికి పెట్టాల్సిన మీటింగ్ ఇప్పుడు పెడతారా? వర్షాకాలం సగం అయిపోయినాక, వచ్చిన నీళ్ళు వెళ్ళిపోయినాక. ఓడు గుంతలు తీస్తాడట, ఓడు బోర్ చుట్టూ గుంత తీస్తాడట. ఏం తీస్తారు? వాళ్ళ బొంద తీస్తారు. దేనికి? వాళ్ళు పడటాక బొందరా? దేనికి తీస్తారు ఇవాళ? ఎప్పుడు పెట్టాలి ఈ సమావేశం? కనీసం నిజమే 1,00,000 ఎకరాలలో వరి నాటు పెడితే మిగతా 23 లక్షల ఎకరాలు ఉంటే సాగు విస్తీర్ణంలో ఉన్న భూమి ఎన్ని విత్తనాలు అడిగబెట్టిండ్రు? మీరు చెప్పిన కంది, మీరు చెప్పిన పెసర, మీరు చెప్పిన మినిమే వేస్తాం, మీరు చెప్పిన ఆముదాలు వేద్దాం. ఎన్ని విత్తనాలు అడిగబెట్టిండ్రు? మీరు పెట్టిన విత్తనాలు ఎన్ని లక్షలకు వస్తాయి? పట్టుమని 10,000 ఎకరాలకు సరిపోయే విత్తనాలు కూడా లేవు వాళ్ళ ప్రభుత్వం దగ్గర. అవి వెయ్యాలన్నా మళ్ళీ వర్షం రావాలి.